ఖడ్గమాల. దీన్నే ఇక్కడ శ్రీదేవి ఖడ్గమాల అని అంటారు. ఇది వామకేశ్వర తంత్రంలో ఉంది. వామకేశ్వర తంత్రము అనేది కేవలము వామాచారులకి అది ప్రసిద్ధమైనటువంటి గ్రంథం. ఈ వామాచార్యులంతా వామకేశ్వర తంత్రంలో ఏం చెప్పారో అదే పని చేస్తారు, ఇంకేం చేయరు. అందుకే వాళ్ళని వామాచార్యులు అన్నారు. ఈ తంత్రాన్ని చెప్పినటువంటి వాడు ఎవరు అంటే ప్రసిద్ధుడైనటువంటి వాడు వామదేవుడు. వామదేవుడు ఎవరండి? ఈశ్వరుడే. ఈశ్వరుడే వామదేవుడు. ఇక్కడ మనకి మంత్రశాస్త్రం అంతా కూడా ఈశ్వర ప్రోక్తము అనే మాటను గుర్తించండి. మంత్రశాస్త్రం అంతా కూడా ఈశ్వరుడే చెప్పాడు. శివపార్వతుల సంవాదంగా ఉంటుంది. ఆ పార్వతీదేవి అంటే మనం అనుకునే శివపార్వతులు కాదు. ఇక్కడ వీళ్ళని శివశక్తులు అని అంటారు. అక్కడ శివుడు అంటే పరబ్రహ్మ. త్రిమూర్తుల్లో ఉండే శివుడు వేరు, మనం ఇప్పుడు చెప్పుకునే శివుడు వేరు. ఈయన పరబ్రహ్మ, బ్రహ్మము. ఆ బ్రహ్మం సాకారాన్ని పొందితే అది పురుష రూపంగా ఉన్నప్పుడు రెండు రకాలుగా ఉంది. ఒకటి విష్ణువు, రెండోది శివుడు. అందులో ఉన్నటువంటి శివుడు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి విష్ణువు, శ్రీ మహావిష్ణువు వీళ్ళిద్దరూ వేరు. శ్రీ మహావిష్ణువు అంటే ఆయన పరబ్రహ్మస్వరూపం. అలాగే ఇప్పుడు మనకి సృష్టి స్థితి లయాలు చేసేటువంటి ఈ కర్మల్లో మధ్యలో ఉన్నటువంటి వాడు ఈ విష్ణువు వేరు. అలాగే శివుడు, శివశక్తులు అని చెప్పినప్పుడు ఇక్కడ శివుడు అంటే ఆయన పరమేశ్వర స్వరూపం. మరి ఈ త్రిమూర్తుల్లో చెప్పేవండి శివుడు, ఈశ్వరుడు. ఈయన కేవలము లయకారకుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. ఇప్పుడు ఆ ఈశ్వరుడు, శివశక్తులు అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరి. ఆ పరమేశ్వరుడిని అడుగుతుంది ప్రతి దాంట్లోనూ కూడా, దేవదేవ, మహాదేవ, పరిపూర్ణ ప్రధామయ్య, నాకేదో ఫలానా విషయం చెప్పవయ్యా అంటుంది. ఆయన చెప్తాడు. ఇలాగే మంత్రశాస్త్రం అంతా కూడా వచ్చింది.